హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో తొలి ఏకాదశి రోజు పెట్టుకునే నైవేద్యం గురించి చూపిస్తున్నానండి. అది పేలాల పిండి. అలాగే ఆ పేలాల పిండితోటి హెల్దీగా ఇంకా ఏ విధంగా లడ్డూలను ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా చూపిస్తున్నాను. 2 రకాలవి అండి. ఒకే పిండితో 2 రకాలవి ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. మన హిందువుల తొలి పండుగ అయిన తొలి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుని పూజిస్తాము. అలాగే ఈరోజు పేలాల పిండిని నైవేద్యంగా పెడతాము. దీనికోసం నేను ఇక్కడ ఒక కప్పు కొలత వరకు జొన్నలు అనేవి తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే జొన్నలు తీసుకున్నానో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ని ఒక బౌల్లోకి వేసుకొని ఆ బౌల్ని స్టవ్ పైన పెట్టి అవి కాస్త బబుల్స్ లాగా వచ్చిన తర్వాత ఈ జొన్నలు అనేవి వేసి వాటిని బాగా మరిగించుకోవాలి. ఇది ఎలా ఉడికింది అనేది మనకు తెలుస్తుందంటే ఆ గింజలు అనేవి కొంచెం ఉబ్బుతాయి. అప్పుడు అంతవరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటిని స్ట్రెయిన్ చేసుకోవాలి. వాటిని వడగట్టుకున్న తర్వాత నార్మల్ వాటర్తో కూడా ఒక 2 టైమ్స్ అనేది బాగా వాష్ చేసేసి వాటిలో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు పక్కకు పెట్టేసుకోవాలండి. అస్సలు వాటర్ ఉండకూడదు. ఈ విధంగా కాసేపు స్ట్రైనర్లో వేసి పక్కకు పెట్టేసుకుంటే వాటర్ అంతా దిగిపోతుంది. వాటర్ అంతా పోయిన తర్వాత ఒక క్లాత్ పైన వీటన్నిటిని బాగా పరుచుకొని మన ఫ్యాన్ గాలికి 2 to 3 అవర్స్ ఆరబెట్టుకుంటే సరిపోతుంది. కొన్ని ఏరియాలో ఈ జొన్నలతో చేస్తారు ప్రసాదంగా, కొన్ని ఏరియాలో మొక్కజొన్న గింజలతో కూడా చేస్తారండి. అది కూడా మొక్కజొన్న గింజలను అయితే ఈ విధంగా ఏం ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. ఈ సేమ్ అలా మూకుట్లో వేసి వేంపుకుంటే అవి పాప్కార్న్ లాగా అయిన తర్వాత వాటిని కూడా మిక్సీ పట్టేసి బెల్లం కలిపేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఒక 2 to 3 అవర్స్ తర్వాత బాగా ఆరిపోయాయి. ఇవి ఆరిన తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి దాంట్లోకి 2 స్పూన్ల వరకు ఈ జొన్నల్ని వేసేసుకొని ఒక 1 to 2 మినిట్స్ ఈ విధంగా కలుపుతూ ఉండాలి. అలా కలుపుతున్నప్పుడు అవి పేలాలాగా చిన్న చిన్నగా పేలుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. అది హీట్ ఎక్కుతున్న కొద్దీ పేలిపోతూ ఉంటాయి. అప్పుడు మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. మూతని మొత్తం కంప్లీట్గా పెట్టకూడదు. ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి పెడితే ఏంటంటే లోపలికి ఆవిరిగా నీళ్ళు అనేవి పడకుండా ఉంటాయి. ఈ విధంగా అన్నీ వేగిన తర్వాత ఇవి 80% వరకే వేగుతాయండి. పూర్తిగా వేగవు. వేగని వాటిని కూడా మిక్సీ చేసేసుకోవచ్చు. వీటన్నిటిని వేరే ఒక బౌల్లోకి తీసుకోవాలి. మళ్ళీ సెకండ్ సారి కూడా అంతే. ఏదైనా కొద్దిగా వేస్ట్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. సెకండ్ టైంకి తొందరగా వేగిపోతుంది. ఎందుకంటే మనం పెట్టుకున్న ఆ మూకుడు అనేది బాగా వేడెక్కిపోతుంది కాబట్టి తొందరగా వేగిపోతాయి. సో చూసుకుంటూ వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఈ విధంగా వేయించుకున్న వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన వాటిని ఒక మిక్సీ జార్ తీసుకొని పూర్తిగా మిక్సీ పట్టేసుకోవాలి. మనం ఎంతగా మిక్సీ పట్టినా కొంచెం బరకగా అనేది ఉంటుందండి. ఈ విధంగా మొత్తం పేలాలని మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే పేలాలు తీసుకున్నామో అదే కప్పుతోటి కప్పున్నర వరకు బెల్లం అనేది తీసుకోవాలి. ఇంకా మీకు తీపిగా కావాలంటే 2 కప్పుల వరకు బెల్లం తీసుకున్నా సరిపోతుంది. నాకు ఇక్కడ కప్పున్నర బెల్లం అనేది పట్టిందండి. ఈ విధంగా కొంచెం పిండి అలాగే బెల్లము, దీంట్లో ఇంకాస్త టేస్ట్ కోసం యాలకుల పొడి కూడా వేసేసి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇలాంతా మిక్సీ పట్టేసి అంతా పూర్తిగా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని నేను పక్కకు తీసి ఇంకొక బౌల్లోకి పెడుతున్నాను. ఇది పేలాల పిండి. ఇప్పుడు ఈ పేలాల పిండితోనే ఇంకాస్త టేస్ట్ ఎన్హాన్స్ కోసము అలాగే పిల్లలు కూడా తినేటట్టుగా ఇష్టంగా ఉండేలాగా నేను దీంట్లోకి ఇంకాస్త డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ని కూడా కొంచెము మామూలుగానే ఫ్రై చేసుకున్నానండి నెయ్యిలో. దీంట్లో ఎక్కడ నెయ్యి అనేది ఏం వాడలేదు. నేను ఇక్కడ తీసుకున్న డ్రై ఫ్రూట్స్ వచ్చేసి బాదం అలాగే గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ అండి. ఇంకొంచెం టేస్ట్ కోసం అని చెప్పేసి నేను పుట్నాల పొడిని పుట్నాలు కూడా వేసేసుకున్నాను. వీటన్నింటినీ కూడా ఒకసారి అంతా బాగా మిక్సీ పట్టేసుకొని మనం చేసుకున్న పేలాల పిండిలో కలిపేసుకోవాలి. ఇది మనం ఈ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి తీపి అనేది సరిపోదు. నేను ఇంకొంచెం 1/2 కప్పు వరకు బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను. ఆ బెల్లం కలవడం కోసము మళ్ళీ అదే మిక్సీ జార్లోకి ఈ పొడిని కాస్త వేసేసి బెల్లాన్ని వేసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని చేయితో ఉండలు చుట్టేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం చాలా హెల్దీ కూడా. మనకి జొన్నలలో ఫైబర్ ఉంటుంది కాబట్టి డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది. అలాగే బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది. ఎవరైనా తీసుకోవచ్చండి ఈ జొన్న లడ్డు అనేది.
పిల్లలకైతే ఇవి మనకి 2 to 3 డేస్ వరకు నిల్వ ఉంటుంది, ఏమీ పాడవదు. ఎందుకంటే మంచిగా వేయించి మిక్సీ పట్టాం కాబట్టి అస్సలు పాడవదు. దీంట్లో చక్కెర కూడా ఏం వాడలేదు కాబట్టి చాలా హెల్దీ. వీటిని ఈ విధంగా ఉండలుగా చుట్టేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు. పిల్లలైతే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. అలాగే మనకి పిల్లలకి స్కూల్కి స్నాక్ బాక్స్ లాగా కూడా పెట్టొచ్చండి, చాలా మంచిది. ఈ విధంగా లడ్డూలన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. ఒక్క పిండితో ఈ విధంగా 2 రకాలవి దేవుడికి నైవేద్యంగాను పిల్లలకి ఇష్టంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీకు కూడా ఈ ప్రాసెస్ అనేది నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చింది ఏంటి అనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.